నమస్కారం విద్యార్థులు. మీరందరూ బాగానే ఉన్నారని ఆశిస్తున్నాను. నేను మౌనికను. డ్రైనేజ్ అనే పదం వివరిస్తుంది ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క నదీ వ్యవస్థ. మీకు తెలిసినట్లుగా చిన్న ప్రవాహాలు కలిసి ఒక నదిని ఏర్పరుస్తుంది. అది చివరికి సముద్రం లేదా సముద్రంలో కలిసిపోతుంది. ఈ చిన్న నదులను అంటారు. ఉపనదులు మరియు ప్రాంతం ఎండిపోయింది. ప్రధాన నీటి ద్వారా మరియు దాని ఉపనదిని డ్రైనేజీ బేసిన్ అని పిలుస్తారు. నీకు తెలుసా? అమెజాన్ నది అతి పెద్ద నదిని కలిగి ఉంది. ప్రపంచంలో బేసిన్. మరియు గంగానది భారతదేశంలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఉంది. ఎత్తైన ప్రాంతం, పర్వతం లేదా ఎత్తైన ప్రాంతం వంటివి. ఇది రెండు డ్రైనేజీలను వేరు చేస్తుంది. బేసిన్లను నీటి విభజన అంటారు. కాబట్టి ఈరోజు టాపిక్ అర్థం చేసుకుందాం. భారతీయ నదులు మరియు నీటి వనరులు. 10వ తరగతి సామాజిక అధ్యయనాల నుండి అభ్యాస ఫలితాలు. మీరు తెలుసుకోగలరు. భారతదేశం యొక్క నది మరియు నదీ వ్యవస్థ యొక్క పని. హిమాలయ నదులు. సింధు వ్యవస్థ. గంగా వ్యవస్థ. బ్రహ్మపుత్ర వ్యవస్థ. భారతీయ ద్వీపకల్ప నది. నదుల ప్రాముఖ్యత. సరస్సులు శాశ్వత లేదా తాత్కాలిక సరస్సులు. సహజ మరియు మానవ నిర్మిత సరస్సులు. మంచినీటి సరస్సులు లేదా సాల్ట్ లేక్. ఆక్స్ బో లేక్స్. లగూన్ సరస్సులు. నదుల పాత్ర ఆర్థిక వ్యవస్థలో. నది కాలుష్యం. నది కాలుష్యానికి కారణాలు. నదుల ప్రక్షాళనకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. కీలక పదాలు. ఉపనది. ఒక నది లేదా ప్రవాహం ఒక పెద్ద నది లేదా సరస్సులోకి ప్రవహిస్తుంది. డ్రైనేజీ. డ్రైనేజీ అనేది వ్యవస్థ లేదా నీటి ద్వారా ప్రాసెస్ చేయండి లేదా ఇతర ద్రవాలు ఒక ప్రదేశం నుండి పారుతాయి. మెండర్. ఒక వైండింగ్ కర్వ్ లేదా నది వంపు. శాశ్వత నది. శాశ్వత నదులు నదులు కొనసాగుతుంది, సంవత్సరం పొడవునా ప్రవహిస్తుంది. భూగర్భ జలాలు. భూగర్భ జలమే నీరు. భూగర్భంలో దొరికింది. నేలలోని పగుళ్ళు మరియు ఖాళీలలో ఇసుక మరియు రాతి. మనం గమనించుకుందాం. కాన్సెప్ట్ మ్యాప్. భారతదేశంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి చెందింది మరియు పరిణామంతో తనను తాను సర్దుబాటు చేసుకున్నాడు. 3 ఫిజియోగ్రాఫిక్ యూనిట్లలో ఒకటి హిమాలయాలు, పెనిన్సులార్ పీఠభూమి మరియు ఇండో గంగా మైదానం.
దాని మూలం ఆధారంగా భారతదేశంలో డ్రైనేజీ వ్యవస్థ విస్తృతంగా ఉంటుంది. 2 మార్గాలుగా విభజించబడింది. హిమాలయ నదులు. పెనిన్సులార్ పీఠభూమి. హిమాలయ నదులు 3 సూత్రాలకు చెందినవి. సింధు, గంగా మరియు బ్రహ్మపుత్ర. ఈ నదులు అదే ప్రాంతం నుండి ఉద్భవించింది. ఒకదానికొకటి కొన్ని కిలోమీటర్ల లోపల మరియు వేరు చేయబడ్డాయి. నీటి విభజనల ద్వారా అవి మొదట సమాంతరంగా ప్రవహిస్తాయి పర్వతాల ప్రధాన అక్షం వరకు. అప్పుడు వారు అకస్మాత్తుగా వంగిపోతారు. దక్షిణ కోతవైపు భారీ పర్వత గొలుసు ద్వారా చేరుకోవడానికి ఉత్తర భారత మైదానాలు ప్రక్రియలో వారు లోతైన వి ఆకారపు లోయలను చెక్కారు. దీన్ని సింధు చక్కగా ప్రదర్శించింది. మరియు బ్రహ్మపుత్ర నదులు హిమాలయ నదులు శాశ్వతమైనవి. ఇది దేనివలన అంటే నదులు వర్షపాతంతో సరఫరా చేయబడతాయి, అలాగే మంచు కరుగుతుంది. సింధు వ్యవస్థ. సింధు ఉత్తరవాలులలో ఉద్భవించింది. టిబెట్లోని కైలాష్ శ్రేణి మానస సరోవర్ సరస్సు దగ్గర. ఇది టిబెట్ ద్వారా వాయవ్య మార్గాన్ని అనుసరిస్తుంది. ఇది భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. జమ్మూ కాశ్మీర్లోని భూభాగం. సింధు నది యొక్క ప్రధాన ఉపనదులు భారతదేశంలో ఉన్నాయి. జీలం, చీనాబ్, రావి, బియాస్ మరియు సట్లెజ్. వారు కవర్ చేస్తారు జమ్మూ కాశ్మీర్, పంజాబ్ మరియు హిమాచల్ ప్రదేశ్, భారతదేశ రాష్ట్రాలు. గంగా వ్యవస్థ. గంగానదికి జంట వనరులు ఉన్నాయి. ప్రధాన మూలంది గంగోత్రి, హిమానీ నదం. దీనిని భాగీరథి అంటారు. మరొకటిది సతోపంత్ హిమానీ నదం, బద్రీనాథ్ యొక్క వాయవ్యం వైపు. ఇక్కడ దీనిని అలకనంద అని పిలుస్తారు. ఇద్దరూ దేవప్రయాగలో కలుస్తారు. గంగానది ఏర్పాటు హరిద్వార్ కొండల నుండి ఉద్భవించింది. గంగ చేరింది పెద్ద సంఖ్యలో ఉపనదుల ద్వారా. వారిలో మెజారిటీ హిమాలయ శ్రేణులలో ఉద్భవించాయి. కానీ వాటిలో కొన్ని వాటి మూలాలను కలిగి ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూమిలో బ్రహ్మపుత్ర వ్యవస్థ. బ్రహ్మపుత్ర టిబెట్లో సాంగ్పో అని పిలుస్తారు. చెమయుంగ్డంగ్ యొక్క ముక్కు నుండి పైకి లేస్తుంది. హిమానీ నదం. కైలాస్ శ్రేణికి చెందినది. మానస సరోవరం దగ్గర.
ఇది తూర్పు వైపు ప్రవహిస్తుంది. దక్షిణ టిబెట్ ద్వారా లోట్సే జోంగ్ దగ్గర. అది విశాలంగా తెరుచుకుంటుంది. నావిగేటబుల్ ఛానల్ దాదాపు 640 కిలోమీటర్లు. ఆ తరువాత నది విరిగిపోతుంది. రాపిడ్ల వరుస ద్వారా ఇది గొప్ప లూప్లో ప్రవేశిస్తుంది. నైరుతి భారతదేశంలోని అరుణాచల్ ప్రదేశ్ ద్వారా మొదట సియాంగ్గా, ఆపై దిహాంగ్గా అస్సాం లోయలోకి ఉద్భవించింది. అది చేరింది 2 ఉపనదులు దిబాంగ్ మరియు లోహిత్. ఇక్కడ నుంచి నదిని బ్రహ్మపుత్ర అంటారు. భారతీయ ద్వీపకల్ప నదులు ఉద్భవించింది. పశ్చిమఘాట్ నుండి మరియు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. తూర్పువైపు ప్రవహించిన తరువాత అంటారు. తూర్పున ప్రవహించే నదులు పశ్చిమ కనుమలు నీరు. ప్రధాన ద్వీపకల్ప నదుల మధ్య విభజన. వారి నీటిని విడుదల చేయడం బంగాళాఖాతంలో మరియు చిన్న నదుల వలె అరేబియా సముద్రంలో కలుస్తోంది. నదులు వింధ్యాయాస్ నుండి ఉద్భవించింది మరియు సాత్పురా పర్వతాలు మరియు విలీనం. అరేబియా సముద్రం ప్రవహించిన తరువాత పడమటివైపు పశ్చిమం అంటారు. ప్రవహించే నదులు ప్రధాన ద్వీపకల్ప నదులు చాలా వరకు నర్మదా మరియు తపతీ తప్ప పశ్చిమం నుండి తూర్పుకు ప్రవహిస్తుంది. చంబల్, సింధ్, బేత్వా, కెన్ మరియు కుమారుడు ఉత్తర భాగంలో ఉద్భవించింది. ద్వీపకల్పం గంగానది వ్యవస్థకు చెందినవి. ఇతర ప్రధాన నదీ వ్యవస్థలు ద్వీపకల్ప పారుదల ఉన్నాయి. మహానటి, గోదావరి, కృష్ణ, కావేరి. ద్వీపకల్ప నదులు స్థిరమైన కోర్సు ద్వారా వర్గీకరించబడతాయి. మెలికలు లేకపోవడం మరియు ఎక్కువగా నిత్యం కాని నీటి ప్రవాహం. గోదావరి అతి పెద్దది ద్వీపకల్ప నదీ వ్యవస్థ. ఈ నది యొక్క మూలం ఇక్కడ ఉంది. మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబక్. మరియు దాని నీటిని విడుదల చేస్తుంది బంగాళాఖాతంలోకి. నర్మదా నది ప్రవహిస్తుంది. మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ కొండలు తాపీ సత్పురా శ్రేణులలో పెరుగుతుంది. మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో మహానంది ఛత్తీస్గఢ్లోని ఎత్తైన ప్రాంతాల్లో పెరుగుతుంది. కృష్ణానది మహాబలేశ్వర్ సమీపంలోని ఒక నీటి బుగ్గ నుండి పుడుతుంది. మహారాష్ట్ర
కావేరీ నది ప్రవహిస్తుంది. బ్రహ్మగిరి పశ్చిమ కనుమల శ్రేణి. సరస్సులు నీటి పెద్ద రిజర్వాయర్. సరస్సులుగా సూచిస్తారు. ఇది సహజమైనది కావచ్చు లేదా మానవ నిర్మితం కావచ్చు. మన దేశంలో చాలా సరస్సులు ఉన్నాయి. సరస్సుల రకాలు: శాశ్వత లేదా తాత్కాలిక సరస్సులు. అన్నింటిలో నీరు ఉన్న సరస్సులు ఋతువులను శాశ్వత సరస్సులు అంటారు. కొన్ని సరస్సులలో నీరు ఉంటుంది, వర్షకాలంలో మాత్రమే అంటారు. తాత్కాలిక సరస్సులు సహజ మరియు మానవ నిర్మిత సరస్సులు. సరస్సులు ఏర్పడినవి హిమానీ నదాల కోత చర్య ద్వారా, గాలి లేదా నీరు. సహజ సరస్సులు అంటారు. ఉదాహరణకి దాల్ మరియు ఉలర్ సరస్సు శ్రీనగర్, భీమ్తాల్ మరియు నైనితాల్ ఉత్తరాఖండ్. తాజా నీటి సరస్సులు లేదా సాల్ట్ లేక్. మంచినీరు ఉన్న సరస్సులు మంచినీటి సరస్సులు అంటారు. ఉదాహరణకి దాల్ మరియు ఉలర్ సరస్సు శ్రీనగర్, భీమ్తాల్ మరియు నైనితాల్ ఉత్తరాఖండ్. ఆక్స్బో లేక్స్ తీసుకోవడం ద్వారా నది ప్రవహిస్తున్నప్పుడు మైదాన ప్రాంతాల్లో లోతైన ఉచ్చులు నెమ్మదిగా వేగం కారణంగా పాములాగా దానిని మెండరింగ్ నది అని పిలుస్తారు. కొంత సమయం తర్వాత ఈ ఉచ్చులు కత్తిరించబడతాయి ప్రధాన నది నుండి. ఈ కటాఫ్ లూప్లు అంటారు. ఎద్దువిల్లు సరస్సులు లగూన్ సరస్సులు. ఒక సరస్సు ఏర్పడినప్పుడు పెద్ద నీటి శరీరం నుండి వేరు చేయడం వలన ఒక అవరోధ రీఫ్ ద్వారా పగడపు దిబ్బ లేదా ఏదైనా సహజ అవరోధం, దీనిని లగూన్ లేక్ అని పిలుస్తారు. ఉదాహరణకి చిలికా సరస్సు ఒడిశా, పులికాట్ తమిళనాడు సరస్సు మరియు కొల్లేరు సరస్సు ఆంధ్రప్రదేశ్. ఆర్థిక వ్యవస్థలో నదుల పాత్ర. నదులకు చాలా ప్రాముఖ్యత ఉంది. మానవ చరిత్ర అంతటా నదుల నుండి నీరు ఒక ప్రాథమిక సహజ వనరు. వివిధ మానవ కార్యకలాపాలకు అవసరం. చాలా ప్రారంభ సెటిల్మెంట్లు నది ఒడ్డున ఏర్పాటు చేశారు. వంటివి హరప్పా నాగరికత లేదా మెసపటోమియా నాగరికత. నదులు ఉపయోగించబడతాయి నీటిపారుదల కొరకు, నావిగేషన్, జలశక్తి, తరం మొదలైనవి. ఇది అభివృద్ధి చెందుతుంది దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ. నది అభివృద్ధిలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. భారతదేశంలో వ్యవసాయం అవి సారవంతమైన మైదానాలను అందించడమే కాదు, కానీ కూడా అందిస్తాయి. నీటిపారుదల కోసం నీరు. నదీ కాలుష్యం
నది నీటి నాణ్యత ఉన్నప్పుడు దేశీయ డంప్ కారణంగా క్షీణించింది. మున్సిపల్, పారిశ్రామిక మరియు వ్యవసాయ వృధా, నదీ కాలుష్యం అంటారు. ఇది గృహావసరాలకు మురికిని చేస్తుంది మరియు ఇతర ప్రయోజనాల నది కాలుష్యానికి కారణాలు: పారిశ్రామిక వ్యర్థాలు, మురుగు మరియు మురుగునీరు, ఆయిల్ లీక్స్ మరియు స్పిల్స్, వ్యవసాయం, గ్లోబల్ వార్మింగ్. కొన్ని యాక్షన్ ప్లాన్లను చూద్దాం. నదులను శుభ్రం చేయడానికి దేశంలో నదీ ప్రక్షాళన కార్యక్రమం ప్రారంభించబడింది. గంగా కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించడంతో గ్యాప్ 1985లో గంగా కార్యాచరణ ప్రణాళికను విస్తరించారు. కప్పుటకు జాతీయ నది క్రింద ఉన్న ఇతర నదులు 1995లో పరిరక్షణ ప్రణాళిక ఎన్ఆర్సీపీ లక్ష్యం నీటి నాణ్యతను మెరుగుపరచడం. నదుల ఏవేవి దేశంలోని ప్రధాన నీటి వనరులు అమలు ద్వారా కాలుష్య నివారణ పని నమామి గంగే కార్యక్రమం, ఇంటిగ్రేటెడ్ కన్జర్వేషన్ మిషన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రాంగా ఆమోదించబడింది. యూనియన్ ద్వారా జూన్ 2014లో ప్రభుత్వం జంట లక్ష్యాలను సాధించడానికి కాలుష్యాన్ని సమర్థవంతంగా తగ్గించడం, పరిరక్షణ మరియు జాతీయ నది గంగా పునరుజ్జీవనం. నర్మదా నది పరిరక్షణ మిషన్ చేపట్టబడింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అనే పథకం ద్వారా నమామి దేవి నర్మదే. కాబట్టి ఈ వీడియోలో మీరు చూశారు నది పని మరియు భారతదేశం యొక్క నదీ వ్యవస్థ, హిమాలయ నదులు, సింధు వ్యవస్థ, గంగా వ్యవస్థ, బ్రహ్మపుత్ర వ్యవస్థ, భారతీయ ద్వీపకల్ప నది, నదుల ప్రాముఖ్యత, సరస్సులు మరియు సరస్సుల రకాలు, ఆర్థిక వ్యవస్థలో నదుల పాత్ర, నది కాలుష్యం, నదుల ప్రక్షాళనకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించారు. మీకు వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను.